అంబేద్కర్ భవనం నందు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ వర్ల రామయ్య గారికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాము. నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు డిఆర్పిఎస్ దళిత రాజకీయ పోరాట సమితి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ విషయంపై డిమాండ్ చేస్తూ రాజ్యసభ 4 సీట్లు ఖాళీ అయినా వాటిలో ఒక సీటు వర్ల రామయ్య గారికి ఇవ్వాలని గతంలో 2017-18 సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడు వర్ల రామయ్య గారికి రాజ్యసభ సీటు ప్రకటించి చివరి సమయంలో ముండి చేయి చూపించారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల ముఖ్యమంత్రి అయినా మల్ల ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు వైవి రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెం వెంకటేశ్వరరావు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు తలారి ఆనందరావు, నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి కొత్త చిన్న ఆంజనేయులు, నేపట్లపల్లి గౌరీ, గంగపట్ల హరీష్, డి రంగయ్య, గుది జయంత్ కుమార్, పందెటి సాయి, టి మహేష్, మందపెంచల నరసయ్య తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు ఎలసిరి వెంకటరమణయ్య, దళిత రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులను. నెల్లూరులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నుంచి మేము దళిత రాజకీయ పోరాట సమితి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విషయమైతే మరి వర్ల రామయ్య గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, ఎంతో నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన మాదిగ జాతిలో ఉన్నటువంటి మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆయన ఎంతో కాలంగా మరి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటు వర్ల రామయ్య గారికి కేటాయించాలని మరి దళిత రాజకీయ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము వారికి తెలియజేస్తున్నాం. గతంలో కష్టకాలంలో కూడా వర్ల రామయ్య గారు తెలుగుదేశం పార్టీకి ఎంతో ఎనలేని సేవలు అందించారు. మరి ప్రతిపక్షాలతో విరోచితంగా పోరాడినట్టు వ్యక్తిగా ఆయన ఒక సబ్జెక్టు మీద చక్కనటువంటి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఆయన తెలుగుదేశం పార్టీని గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఇప్పటి వరకు కూడా వర్ల రామయ్య గారికి ఒక సముచితమైనటువంటి గౌరవం దక్కలేదని మేము ఎంతో నిరాశతో ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వర్ల రామయ్య గారికి రాజ్యసభ సీట్నిచ్చి ఆయన గౌరవించాలని మేము ముఖ్యమంత్రి వర్యులని మేము విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా మాదిగ జాతిలో మరి సముచిత స్థానం, ఒక ప్రముఖమైనటువంటి ఒక స్థానము ఎవరి గతంలో కూడా దక్కలేదు. మరి వర్ల రామయ్య గారికి, మాదిగల యొక్క పెద్ద దిక్కు అయినటువంటి వర్ల రామయ్య గారికి ఆ యొక్క రాజ్యసభ సీటు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలని మేము మరి దళిత రాజకీయ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మాదిగలు అంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో వెనువెంటుంటారు, అండదండలుగా ఉంటారు. గెలుపు కోసం ఎంతో కృషి చేసామని అందరికీ తెలిసిన విషయమే. మరి వర్ల రామయ్య గారికి తప్పనిసరిగా ఆయనకి రాజ్యసభ సీటు కేటాయించాలి. ఆయన కేటాయించిన తర్వాత నుంచి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మాదిగ పల్లెల్లో కూడా మేము సంబరాలు చేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ వెంటుంటాం. తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుకు మేము కృషి చేస్తామని మాటిస్తున్నాం. మా పెద్ద ఆయనకి తప్పనిసరిగా రాజ్యసభ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపం చేసుకుంటున్నాం. డిఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఇప్పుడు ఈ సమావేశం మేము అధిగమించమని మా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ వర్ల రామయ్య గారికి రాజ్యసభ సీటు, అంటే రేపు రాబోయే 4 సీట్లలో ఒకటి కంపల్సరీగా మా జాతి ముద్దుబిడ్డ వర్ల రామయ్య గారికి రాజ్యసభ సీటు కంపల్సరీ ఇవ్వాల్సినదిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు గారికి మా డిఆర్పిఎస్ తరఫున మేము అతనికి విన్నపం చేసుకుంటున్నాం. అట్లాగే మనకు నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో ఏ మాది జాతి బిడ్డకైనా సరే నామినేట్ పదవులు కానీ అట్లాగే ఏదైనా మంచి పదవులు కానీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఎలక్షన్లో మాది జాతి అంటేనే టీడీపీ,
టీడీపీ అంటేనే మాది జాతి. అంటే ఈ మాది జాతి బిడ్డలని మేము టీడీపీని బాగా నమ్మకం. ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాడారు, అధికారం వచ్చినప్పుడు మాకేదో మా జాతి బిడ్డలకి ఏదో నామినేట్ పదవులు వస్తాయని చాలా మురిసిపోయాము. కానీ ఎవరికి ఇంతవరకు ఏ జిల్లాలో ఈ 10 నియోజకవర్గాలు ఎమ్మెల్యేల గారికి కానీ గౌరవ ఎమ్మెల్యేల గారికి ఎంపీ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. సార్, మన నెల్లూరు జిల్లాలో మా మాది బిడ్డలకి ఏదైనా ఎక్కడన్నా ప్రతి నియోజకవర్గంలో నామినేట్ పదవి కానీ అట్లాగే కమిటీల్లో కానీ మంచి పదవులు ఇస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్కరికి మేము చంద్రబాబు నాయుడు కూడా మేము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విన్నవించుకుంటున్నాం. సార్, మన సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వరరామయ్య గారికి రాజ్యసభ సీటు కంపల్సరీ ఇవ్వవలసినదిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొంచెం కోటేశ్వరరావు, డిఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మన రాష్ట్ర నాయకుడైనటువంటి మాదిగ జాతి ముద్దుబిడ్డ మరియు మాదిగలకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వర్ల రామయ్య అనే సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆయనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యసభ సీట్లలో 4 సీట్లు ఖాళీ అవుతున్న దానివల్ల ఒక సీటును మన మాదిగ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి వర్ల రామయ్యకు ఆ సీటును కేటాయించాలని మన డిఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి మన నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, నామినేట్ పదవులు అనేటివి మా మాదిగ జాతికి ఎవరికి ఇవ్వలేదు. కావున మన ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నామినేట్ పదవులలో మాకు కూడా కొంచెం అవకాశం కల్పించి మాదిగ జాతిని వెనువెంట ఉన్నటువంటి మా నాయకులందరూ, ముఖ్యంగా మా వర్ల రామయ్య గారికి దీన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కావున మన మాదిగ జాతులందరూ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వెనువెంట ఉంటూ తెలుగుదేశం పార్టీ కృషికి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి రావడానికి కారణం కూడా ఓటు పరిస్థితి మన మాదిగులు వెనువెంట ఉంటారు కాబట్టి, కావున ఈ డిమాండ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి మన వర్ల రామయ్యకు ఖచ్చితంగా రాజ్యసభ సీటు ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.